హర్ష, నేనెవరో మీకు తెలీదు. అంటే పొలిటీషియన్స్కి అందరూ కావాల్సిన వాళ్ళేగా, అందుకే అలా చెప్పా. ఏదో కాంట్రాక్టర్ విషయంలో మీ అబ్బాయి మా నాన్న దగ్గరకు వచ్చాడు. అది అలాగైనా వాడికి కావాలి, మా నాన్న టెండర్ నుంచి తప్పుకోమన్నాడంట. తప్పుకోపోతే ఫ్యామిలీ జోలికి వస్తానని బెదిరించాడంట. టెండర్లు బిజినెస్ల కోసం ఫ్యామిలీ జోలికి రావటం మొహం పగలు కొట్టేవాళ్ళు లేక. తప్పు, ఫ్యామిలీ జోలికి రాకూడదు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? నాన్నగారితో చిన్న పనుండి వచ్చానమ్మా. అవునా డాడీ, తనేదడిగినా వెంటనే చేసేయాలి. వెరీ నైస్ గాయ్. మాట్లాడుతూ ఉండండి హర్ష, 5 minutes లో వస్తాను. ఏదో చెప్తున్నాను సార్. ఫ్యామిలీ జోలికి రాకూడదు. తప్పని పెద్దడు నువ్వు అర్థమయ్యేలా చెప్పొద్దు. హర్ష, నువ్వేంటి బాబు ఇక్కడ? ఆయనతో పనుండి వచ్చానమ్మా. చాలా మంచి అబ్బాయి అండి. తనేం పని మీద వచ్చినా మీరు వెంటనే చేసి పెట్టాలి. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేండి. ఎక్కడాగాను ఫ్యామిలీ జోలికి రాకూడదని కదా. నేను ఈ ఫ్యామిలీ జోలికి రావడం తప్పు. అది నీకు అర్థమై వాడికి అర్థమయ్యేలా చెప్తామని ఇలా చేశాను. ఏదో పని చేసినా నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. నిన్న పొద్దున మీ వాడు మా ఆఫీస్కి వచ్చాడు. సాయంత్రానికి నాకు తెలిసింది. రాత్రి మీ వాళ్ళ గురించి తెలుసుకున్నాను. పొద్దున్న ఫ్లైట్కి ఢిల్లీకి వచ్చాను. మధ్యాహ్నం మీ వాళ్ళతో క్లోజ్ అయ్యాను. సాయంత్రానికి మీరు మారు అర్థం చేసుకున్నారు. అనుకున్న దానికన్నా ఫాస్ట్గా అయిపోయింది. వాడికి అర్థమయ్యేలా చెప్తారుగా. ఒకడే కొడుకునుకుంటా. బయలుదేరినైతే మళ్ళీ మీ ఆవిడ పాప భోజనం చేసేలా మన కాల్ పెడతారు. హర్ష, ఎక్కడికి? భోజనం రెడీ చేశాను, చేసేళ్ళొచ్చుగా. ఫ్లైట్ టైం అయిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాను.